కూటమి ప్రభుత్వం నిర్వహించినటువంటి మెగా డిఎస్సిలో అనేక అవకతవకలు జరిగాయి. ఆ విషయం అందరికీ తెలిసినదే. వాళ్ళు నిర్వహించిండేది మెగా డిఎస్సి కాదు, దగా డిఎస్సి అని చెప్పి చాలామంది కూడా బాహాటంగా చెప్తున్నటువంటి పరిస్థితి ఈ రాష్ట్రంలో నెలకొనింది. కూటమి ప్రభుత్వం ఏర్పడినప్పటి నుంచి ఏ విధంగా ఉద్యోగులనైతేనేమి, ఉద్యోగాలకి ప్రిపేర్ అవుతున్న వాళ్ళనైతేనేమి, మిగిలిన వారినైతేనేమి ప్రతి వర్గాన్ని మోసం చేస్తున్నటువంటి పరిస్థితి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో నెలకొనింది. అదే తరుణంలో అదే కోవలోనే మెగా డిఎస్సికి ఎవరైతే ప్రిపేర్ అయినారో అలాంటి విద్యార్థులని, అలాంటి యువతని వాళ్ళని మోసం చేసిన వైనం ఉన్నట్టు అనేక ఆరోపణలు వస్తున్నాయి. ఏం చేశార్రా వాళ్ళు అంటే పేపర్లు లీక్ చేశారని, ఆ డేటా యొక్క ఏదైతే ఉంటుందో ఆ డేటాని ఆఫ్టర్ ఎగ్జామ్ ఆ డేటాని డిలీట్ చేయడం అయితేనేమి, మెరిట్ లిస్ట్‌ను కూడా మాయం చేసినటువంటి పరిస్థితి ఈరోజు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో నెలకొంది. దీని మీద ఏదైతే మరి దానికి తోడుగా స్పోర్ట్స్ కోటాకు సంబంధించినటువంటి వారితో వాళ్ళ కార్యకర్తలైతేనేమి, బయట నాయకులైతేనేమి ఒక్కొక్కరితో 15-25 లక్షల వరకు తీసుకొని ఉద్యోగాలు ఇప్పించినారు అని బయట చెప్తున్నటువంటి పరిస్థితులు కూడా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో నెలకొన్నాయి. అలాంటి ఫేక్ సర్టిఫికెట్లు కూడా క్రియేట్ చేసి వాళ్ళకు ఉద్యోగాలు ఇప్పించారు అన్న వాదనలు కూడా వినిపిస్తున్నాయి. ఇలాంటి వాటిని ఏదైతే ఉందో ఆ కూటమి ప్రభుత్వం నిర్వహించిన దగా డిఎస్సి అక్రమాలపై సిబిఐతో విచారణ జరిపించి విద్యాశాఖ మంత్రి ఎవరైతే నారా లోకేష్ గారు ఉన్నారో వాళ్ళను మంత్రివర్గం నుండి బర్తరఫ్ చేయాలని దగాబడ్డ డిఎస్సి అభ్యర్థులకి మద్దతుగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పిలుపు మేరకు అనంతపురం జిల్లా అధ్యక్షులు అనంత వెంకటరామరెడ్డి గారు, అలాగే మా రాష్ట్ర అధ్యక్షులు విద్యార్థి విభాగం రాష్ట్ర అధ్యక్షులు పానుగంటి చైతన్య గారి యొక్క సూచనలతో అనంతపురం దగ్గర జెడ్పీ ఆఫీస్ దగ్గర ఉన్నటువంటి అంబేద్కర్ విగ్రహం దగ్గర రేపటి రోజున 11 గంటలకి నిరసన కార్యక్రమం తెలియజేయడం జరుగుతుంది. ఈ నిరసన కార్యక్రమానికి దగాబడ్డ డిఎస్సి అభ్యర్థులైతేనేమి, ఎవరైతే విద్యార్థి విభాగం నాయకులు ఉన్నారో వాళ్ళందరూ కూడా